Daily. Taste the Daily. అక్కడ తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. సొంత పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్నో మార్లు రోడ్డెక్కారు, బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా అదే తీరు, అదే బేజారు. ఇటీవలే అధినేత వస్తున్నారని తెలిసి ఇక అంతా సెట్ అవుతుందని క్యాడర్ భావించారట. కానీ ఊహించింది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింత నిస్తేజం నిండిపోయిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అధికార కూటమికి ఎందుకు ఇలాంటి తలనొప్పి వచ్చింది? పాలకొండలో మళ్లీ పాత కథే. పరిస్థితులు మారినా పద్ధతి మారలేదా? గ్రూప్లతో రోడ్డెక్కుతున్న కూటమి నేతలు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్. ఉత్తరాంధ్రకు కీలకమైన పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ రాజకీయం ఇప్పుడిలాగే ఉంది. మరీ ముఖ్యంగా అధికార కూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ గ్రూపుల గోలతో సతమతమైపోతోందట. నేతల మధ్య ఐక్యత లేకపోవడం, మొదట్నుంచి ఎవరికి వారుగా గ్రూపులు కట్టడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారిపోయింది. దీంతో పార్టీ కోసం పనిచేస్తున్న కింది స్థాయి శ్రేణులకు, పార్టీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఇక్కడి గ్రూప్ పాలిటిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే చివరకు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా ఫిల్ చేయలేకపోతున్నారట కూటమి పెద్దలు. ఒకరికి పదవులిస్తే మరో వర్గంతో తంటా తప్పదన్న భయం పార్టీల అగ్రనాయకత్వాల్ని కూడా వెంటాడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు విలువ లేదంటూ కొద్ది రోజులుగా అంతర్గత నిరసన జ్వాలలు వినిపిస్తున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పడాల భూదేవితో కొంతమంది టీడీపీ నాయకులు ఉండగా, ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మక జయకృష్ణతో మరికొందరు జట్టు కట్టారు. కూటమిలోనే కొందరు అటువైపు, కొందరు ఇటువైపు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం అల్లకల్లోలానికి కారణమవుతోంది. ఇప్పుడే కాదు, ఎన్నికల ముందు వరకు ఇక్కడ ఇలాంటి ఆసక్తికర పరిణామాలే జరిగాయి. అప్పటిదాకా టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన నిమ్మక జయకృష్ణ అనూహ్యంగా జనసేనలోకి జంప్ చేసి ఆ పార్టీ తరపున టికెట్ దక్కించుకున్నారు. అందుకే పడాల భూదేవి వర్గం జయకృష్ణ గెలుపు కోసం పనిచేయలేదన్న ఆరోపణలున్నాయి. ఆయనతో ప్రస్తుతం ఉన్న టీడీపీ వర్గం ఈ విషయంలో బహిరంగ ఆరోపణలే చేస్తోంది. ఇక సేమ్ టు సేమ్ క్యాడర్ సహకరించట్లేదంటూ ఇన్ఛార్జ్ పడాల భూదేవి కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే చాలు, బాహాబాహికి దిగడం కామన్ అయిపోయింది. ఇక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిరసనలతో రోడ్డెక్కడం పరిపాటిగా మారింది. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ భూదేవిపై ఆమె వ్యతిరేక వర్గం ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం లైట్ తీసుకుంది. అలాగని పార్టీలో నేతల మధ్య రుసరుసలు తగ్గాయా అంటే అదీ లేదు. ఇటీవల చంద్రబాబు, లోకేష్లు నియోజకవర్గ పర్యటనకు రావడంతో ఇక అంతా సెట్ అని తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆశపడ్డారు. అగ్రనేతలు తమ గోడు వింటారని, న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. భామిడిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆద్యంతం ప్రభుత్వ కార్యక్రమంగానే సాగిన ఈ మెగా మీట్ లో కేవలం విద్యార్థులు, తల్లిదండ్రులతోనే ఇంటరాక్ట్ అయ్యారాయన. పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ఎక్కడా చంద్రబాబు ప్రసంగించలేదు. కనీసం ఆ కార్యక్రమానికి ముందు కానీ, ఆ తరువాత కానీ నియోజకవర్గ నాయకులను కలుస్తారా అనుకుంటే అదీ జరగలేదు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు నారా లోకేష్ మన్యం జిల్లా భామిడిలో బస చేసి పాలకొండ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీంతో పాలకొండ టీడీపీలో గ్రూపులన్నీ మాయమైపోతాయని, నేతలంతా ఏకతాటిపై నడుస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడటం లేదట. తమ మనోగతం చెప్పేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. దీంతో పాలకొండలో మళ్లీ పాత కథే అంటూ నిట్టూరుస్తున్నారట. మరి పాలకొండలో పరిస్థితుల్ని మార్చడానికి టీడీపీ హైకమాండ్ అసలు ఏం చేయబోతుంది అనే ఆసక్తి ఏర్పడింది.